హాయ్ అండి, అందరికీ నమస్కారం. పూజలు, వ్రతాలు భక్తితో చేసినా కూడా చాలామందికి దౌర్భాగ్యం, కష్టాలు, దుఃఖం మిగలడం వెనక ఉన్న పరమార్థాన్ని శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి ఒక కథ ద్వారా వివరించారు. పూజ చేసేవారికి దుఃఖం ఎందుకు మిగులుతుందో తెలిపే ఆ సత్యాలు ఇక్కడ ఉన్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించారు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు, నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు, ఎవరికి ఏ దానం చెయ్యరు, కానీ అలాంటి వారికే సుఖాలని ఇస్తున్నారు అని అంటాడు. శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడి కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు. నారద, మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువుని ఆరాధన మహర్షుల వారి బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి, ప్రభువు విష్ణువు ఎలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు. శ్రీ మహావిష్ణువు అంటాడు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగక దానికి సేటు, మీ బాబు సొమ్ము ఎక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళు వెళ్ళు అని అంటాడు. మేము యాచకులము, భిక్షం అడుగుతున్నాము, వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి అని బయటకు తోసేస్తాడు ఆ సేటు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, సేటు అంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు నూతన రెండు చేతుల్లో పైకి ఎత్తి, నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు. మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నారు. అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీవృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి, పదా నారద, వెళ్దాం అంటారు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి మాత భిక్ష అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందామా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినటానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలని ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చో అని చెప్పి వారికి పాలను తీసుకువచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మా ఆకలిని తీర్చాలి అనుకొని పాలిచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు నూతన రెండు చేతులతోని యావు చనిపోవాలి అని దీవించారు. నారదుడు అంటున్నారు, ప్రభు, మీరు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు. ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం శుద్ధి కావాలి అని దీవించారు. ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీరిస్తే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు. దానికి స్వామి ఇలా అంటారు, నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. స్వామి, మీ లీల ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు, మీరే చెప్పండి స్వామి అని అంటాడు. నారదుడు దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నామస్వరమే చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీదే ఆమె చాలా ప్రేమ పెంచుకుంది,
తన మనసు దాని మీదే ఉంది. ఆవిడ సేవ చేసుకుంటుంది. చనిపోయే సమయంలో బాధపడుతుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించే ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు. విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు, సరే స్వామి, ఇది అయితే అర్థమైంది. మరి ఆ సేటుకి ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగక, దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. అందుకే ఏమీ ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించడానికి, భగవంతుని విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.